నీళ్ళు ఇచ్చినాం. తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంటికి రండి. సరే, ఇప్పుడు లోటు ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మరాఠ్వాడాలో 40% లోటు వర్షపాతం. ఈసారి ఎస్ఆర్ఎస్పి నిండుతుందో నిండని పరిస్థితి. తెలంగాణలో నిన్నటి వరకు 24% లోటు వర్షపాతం. రాబోయే 10 రోజులు కూడా పెద్ద ఆశాజనకంగా లేదు. చూద్దాం. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కట్టినప్పటి నుంచి కూడా పెద్ద అవసరం పడలేదు, పడకుండా వర్షాలు బాగుపడ్డాయి. ఫస్ట్ టైం పోయిన సంవత్సరం కూడా గోదావరి బేసిన్లో అంత ఇబ్బంది లేదు, కృష్ణా బేసిన్లో ఇబ్బంది ఉంటుంది. ఈసారి కృష్ణా బేసిన్లో బాగుంది. శ్రీశైలం నాగార్జున సాగర్ ఆల్మోస్ట్ నిండింది. వర్షాలు లేవు, కానీ కర్ణాటకలో పడ్డ వర్షాల వల్ల కృష్ణా బేసిన్ బాగుంది. కానీ గోదావరి బేసిన్లో ఫస్ట్ టైం ఇప్పుడు 20 టీఎంసీలు కూడా నాకు తెలిసి ఇంకా ఎస్ఆర్ఎస్పి నిండలేదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్లంపల్లి కూడా 8 టీఎంసీలు దాటలేదు, 20 టీఎంసీలు అయితే కనుక ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కాళేశ్వరం మీద చర్చ బంద్ అవుతుంది. ఓకే, అంటే అప్పుడు మొక్కుకుంటాను భరత్ గారు, ఈ సంవత్సరం వర్షాలు పడద్దని నేను మొక్కుకుంటున్నా. అట్లా మొక్కుకోవద్దు కదా, వర్షాలు పడద్దు మొక్కుకోవద్దు కదా. మొక్కుకుంటాను, చర్చ బంద్ కావాలి. దయాకర్ గారు చెప్తున్నారు. దయాకర్ ఆయనండి, ఇప్పుడు ఆయన చెప్పబోయేది ఏంటంటే కాళేశ్వరం అప్పుడు నీళ్లు నింపి ఎత్తిపోస్తే అప్పుడు కాళేశ్వరం గురించి తెలంగాణ ప్రజలకు తెలుస్తారని. కానీ కూడా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత దరిద్రపు ప్రాజెక్టు నాకు ఈ ప్రపంచంలో కూడా చూడలేదు. నేను చాలా ప్రాజెక్టుల గురించి నేను చదివిన గానీ నేను అంటే మీకు కేసీఆర్ మీద ప్రేమ తగ్గలేదో లేకపోతే మీరు చేసింది దాంట్లో ఉన్నారు. అప్పుడు చైర్మన్ గుండబట్టి మీకు శ్యాంప్రసాద్ రెడ్డికి ఎందుకుందే ప్రేమ? శ్యాంప్రసాద్ రెడ్డికి ఏం చేయాలి? శ్యాంప్రసాద్ రెడ్డి మీ అడుగులకు మరిగి అవుతున్నాయని కాదా? ఎన్నిసార్లు మాత్రం రిటైర్డ్ ఇంజనీర్ల పేరు మీద వచ్చినప్పుడు ఎన్నిసార్లు తిట్టుపడలేదు? ఒకసారి అడుగు శ్యాంప్రసాద్ రెడ్డిని, తెలుస్తుంది. మోసం చేయడానికి, ప్రజల్ని దోచుకోవడానికి మీరు కాపలాదారులుగా ఉండాల్సిన వాళ్ళంతా కూడా ఇలా మీరు ఏం చేసింది ఎరికేనా? ఆ తెలివి తక్కువ మిడిమిడి జ్ఞానం ఉన్న ఆయనకు వంత బలికి. దయాకర్ గారు ఒక మాట, ఇప్పుడు వి ప్రకాష్ గారు అన్నట్టు సరే వర్షాలు పడద్దు అని మొక్కోవట్లేదు, ఒకవేళ పడకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుంది అని అంటారు. భరత్ భాయ్ నువ్వు గట్టిగా మాట్లాడుతావు, మీరు పెట్టండి, తమ్మునేలు పెట్టండి భరత్ గారు. వార్తలు కూడా మీరే రాయండి. జనానికి అర్థం కావాలి. నేను పోయి ఓట్లు అడిగేటోని కాదు. నేనేమంటున్నా, ఓట్లు అడగకపోయినా ప్రజలకు బాధ్యత ఉండాలి. ప్రకాష్ గారు, జయశంకర్ సార్ కి ఏం ఓట్లుండే, కొండలక్ష్మి బాబుకి ఏం ఓట్లుండే, జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమకారులకు కోదండరామ్ ఎట్లా తెలుస్తుంది అంటారు విలువ? ఏది కాళేశ్వరం విలువనా? హైదరాబాద్ బిందెలు పట్టుకొని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు చేస్తారు. మళ్ళా పీజీఆర్ కాలంలో ఉండేది అది. ఎందుకు నాగార్జున సాగర్ నుంచి ఉంది కదా. నాగార్జున సాగర్ కాంగ్రెస్ పెట్టింది, నేను పెట్టలేదు. నీ కాంగ్రెస్ పెట్టింది. ఏడబెట్టిండ్రు ఎల్లంపల్లి నుంచి నీళ్లు రాందే హైదరాబాద్. ఇప్పుడు ఎల్లంపల్లి ఎన్ రూట్ నుంచి తీసుకొచ్చి ఎక్కడ నీళ్లు ఎత్తిపోస్తున్నావో చెప్పు. ఎల్లంపల్లి వాటరే ఇవాళ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు సప్లిమెంట్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి లేఖ రాయండి. ప్రధానికి మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే వాళ్ళు స్టాటిస్టిక్స్ ఇస్తారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయి? నాగార్జున సాగర్ ఇప్పుడు మనకు ఎన్ని నీళ్లు అవసరం ఉన్నాయో, నాగార్జున సాగర్ నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయి నువ్వు చెప్పరాదన్నా? 60 MLD దాదాపుగా మనకు అవసరం ఉన్నది. అందులో 40 MLD కూడా మనకు కృష్ణా బేసిన్ నుంచి రావట్లేదు. ఇక మిగతాదంతా కూడా మనం మంజీరా నుంచి గోదావరి నుంచి సప్లిమెంట్ చేసుకోవాలి. మంజీరాలో ఏమైందంటే 32 బ్యారేజీలను మహారాష్ట్ర కట్టింది, 5 బ్యారేజీలు కర్ణాటక కట్టింది. మొత్తం వచ్చిన నీళ్ళని వచ్చినట్టు వాళ్ళు పంపింగ్ చేసుకున్నారు. ఒకటి మీరు హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు ఎల్లంపల్లి 20 టీఎంసీలు ఎట్లాగో నిండుద్ది ప్రకాష్ గారు. 20 టీఎంసీలు నిండడం కష్టం కాదు, పొలాలకు కష్టం. గానీ 20 టీఎంసీలు నీకు హైదరాబాద్ కే ఎందుకు ఉంటాయండి? అంటే ఆ ఎన్ రూట్ లో ఉన్న రైతులు NTPC ఇవన్నీ తీసుకోవా? నేను అనేది ఏంటంటే 20 టీఎంసీలు నిండడం ఈజీయే కదా. ఎల్లంపల్లి
ఎట్లా ఈ నుంచి అటు డైవర్ట్ అయిన రెండు చెప్తా. ఒకటి కాళేశ్వరం, ఇప్పుడు నీళ్లు రావద్దని ప్రకాష్ గారు మొక్కుకున్నా కాళేశ్వరం తోని కష్టాలు తీరుతాయనే భ్రమంలో ఉండు ప్రకాష్ అన్న. ఏం చేయాలి అదే మనకు అప్పుడు తెలుస్తుంది భ్రమంలో కదా. ఒకటి. గారు, రెండవది ఈ నవంబర్ లో చర్చ పెట్టండి, వర్షాలు ఎంత పడతాయో మనకు చూసి కాళేశ్వరం అది పెడతారు కానీ ఒక నిమిషం తెలుస్తుంది. అది పెడతారు కానీ ఇప్పుడు మీరు కొండపోచమ్మ కాడికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. మధ్యన ప్యాకేజీలు అన్ని ఒకటి కంప్లీట్ అయినాయో కాలేదో, మల్లంపేట అయిందో కాలేదో, ఏదో అయినాయి, పక్కన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఈ కొండపోచమ్మ కాంచి హైదరాబాద్ కు మీరు ఎక్కడ ప్రాజెక్ట్ కట్టిండ్రు? అంతకు ఇప్పుడు మనకేమైందంటే ఇంత ముందు ఏదైతే ఎల్ఎండి నుంచి ఆ పంపింగ్, ఇప్పుడు మీరు కరీంనగర్ పోతా ఉంటే సిద్దిపేట దాటిన తర్వాత రైట్ సైడ్ పెద్ద పంపింగ్ వ్యవస్థ ఉంటది, ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ నుంచి నాకు తెలియనివి కాదు కదా. మరి ఇప్పుడు మీకు తెలియదు, నేనేదో అమెరికాలో పుట్టినట్టు, నేనేదో రేపు రా నాతో రా, నేను పొద్దుగా కరీంనగర్, వినండి, నేను కరీంనగర్ ఇన్ఛార్జిని, రేపు మన భరత్ భాయ్ మనోనికి నేను ఒక కారు పెడతా, నాతో నాకేదో తెలియదు. ప్రజ్ఞాపూర్ దగ్గర సిద్దిపేట కాడ పక్కన నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేసింది మీకు ఐడియా ఉందా? నాకేదో తెలియదు. కొట్లాడింది మిషన్ భగీరథ నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఆవిష్కరించారు. అది ఎక్కడ చెప్పండి మీరు నాకు? అక్కడ అప్పుడే ప్రేమ చాలు హైదరాబాద్ కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది ఎవరు పెట్టింది? అది నరేంద్ర మోడీ గారు. ఎవరిది? ఏది అది ఎవరు పెట్టింది? అది కేసీఆర్ పెట్టాడు. మిషన్ భగీరథ ఎన్ రూట్ లో 10 TMC శ్రీపాద ఎల్లంపల్లి నుంచి అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి పేరు మీద, దాని పేరేందో తెలుసా? అబుల్ కలాం ఆజాద్. అది పెట్టింది తెచ్చేది. నేను మొదలే చెప్పింది ఇంతకంటే ఏం తెలియకపోతే తెలుసుకోండి. అరే నేనే ముందు చెప్పిన, నీకంటే ముందు. అది వ్యవస్థను ఏర్పాటు, అది ఎన్ రూట్ లో ఉన్నదానికి మిషన్ భగీరథ అని పేరు పెట్టుకొని నువ్వు కొత్తగా చేసి అది అబుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి, అది హైదరాబాద్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కాంగ్రెస్ అది పెట్టింది. భరత్ గారు, మిషన్ భగీరథ మీద చర్చ పెట్టండి. అప్పుడు ఏంటంటే అందులో మిషన్లు కమిషన్ల ముచ్చట మిషన్ భగీరథ. ఇప్పుడు ఇది చెప్పు నాకు, ఎన్ రూట్ లో 10 TMC పెట్టింది కాంగ్రెసా టీఆర్ఎసా? అది కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. మిషన్ భగీరథ వల్ల స్టెబిలైజ్ అయింది, మిషన్ భగీరథ డైవర్ట్ అయింది. సరే మీరు ఇప్పుడు మిషన్ భగీరథ డైవర్ట్ అయ్యి హైదరాబాద్ నీళ్ళు రాలే. దాని మీద లోతుగా ఇప్పుడు సరే కాళేశ్వరం, ఇప్పుడు వర్షాలు పడకపోతే హైదరాబాద్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటది అంటారు మంచినీటికి సంబంధించి.